ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు విశ్వవసునామ సంవత్సరం అంటే ఏంటి? ఈ దేశానికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఆర్థికంగా, రాజకీయంగా ఎలా ఉండబోతోంది? ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే విషయాలు మనకి తెలియజేయడానికి భవానీ శంకర్ గారు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. V6 టీవీ ఛానల్ ప్రేక్షకులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం. దీని ప్రాశస్త్యం ఏంటి? ఈ శ్రీ విశ్వవసునామ సంవత్సరానికి ఫలితాలు నార్మల్గా ఉంటాయని ఋషులు చెప్పారు. కానీ మనకి ఇప్పుడు వివరాలు కావాలి. ఆ వివరాలు కావాలంటే కూడా ఋషులు కొన్ని సూత్రాలు ఇచ్చారు. ఎట్లాగంటే అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పటికి మనము లగ్నం కడతాము, గ్రహస్థితి ఉంటుంది. దాన్ని బట్టి సంవత్సర ఫలితాలు చెప్పాలి. ఓకే. ఆ సంవత్సర ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే ఆ ఫలితాల వల్ల రాజులకు ఉపయోగం ఉంటుంది. ఒక సంవత్సరంలో ఏం జరగబోతుందో, రాజులు అంటే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, అధికారులు ఎవరైనా కావచ్చు, ముందుగా తెలుసుకుంటే ఉపద్రవాలను తప్పించవచ్చు. ఓకే. ఆర్థికంగా ఎలా ఉండబోతుంది, అనుకోని సంఘటనలు ఏమైనా జరుగుతాయా, ఇవన్నీ మనం ఈ ఒక్క గ్రహస్థితిని బట్టి చెప్పుకోవచ్చు. గురువుగారు, అందరూ ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరాది వచ్చింది అని అంటే ఆసక్తిగా ఎదురు చూసేది మా రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతోంది. అయితే ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది? శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మార్చి 29 రాత్రి శని మారాడు. శని కుంభంలోంచి మీనంలోకి వచ్చాడు. తర్వాత మే 14 రాత్రి గురుడు మారుతాడు. గురుడు వృషభంలోంచి మిథునంలోకి వస్తాడు. మే 18కి రాహు మారుతాడు. రాహు మీనంలోంచి కుంభంలోకి వస్తాడు. అయితే సంవత్సర ఫలితాలు చెప్పాలంటే ఇవి 4 పెద్ద గ్రహాలు: గురుడు, శని, రాహువు, కేతువు. రాహువు, కేతువు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి స్వాతంత్రం లేదు. కాబట్టి ముఖ్యంగా గురుడు, శని. ఇప్పుడు మేషరాశి తీసుకుందాము. మేషరాశి వాళ్ళకి ద్వాదశంలో శని ఉన్నాడు. గురుడు ద్వితీయంలో ఉంటాడు. మే 15 నుంచి తృతీయంలోకి వస్తాడు. అంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయిందని చెప్పాలి. ఏలినాటి శని స్టార్ట్ అయిందనేసరికి భయపడక్కర్లేదు. ఇది మొత్తం 7.5 years ఉంటుంది. 7.5 years, 7.5 సంవత్సరాలలో మొదటి 5 ఏళ్ళే బాధలు ఉంటాయన్నమాట. అది కూడా జాతకం బాగుంటే ఈ బాధల యొక్క తీవ్రత తగ్గిపోతుంది. ఏ విధమైన బాధలు ఉంటాయి అనేది మన జాతకం బట్టి చూసుకోవాల్సిందే. అంటే ఈ ఏలినాటి శని మనకి ఆరోగ్య విషయంలో బాగుండదా, లేదా డబ్బు విషయంలో బాగుండదా, లేకపోతే మ్యారీడ్ లైఫ్లో బాగుండదా, లేకపోతే పిల్లల వల్ల మనశ్శాంతి ఉండదా, అట్లా డీటెయిల్స్ అనేవి వ్యక్తిగత జాతకంలో చూసుకొని తెలుసుకోవాలి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏమైందంటే ద్వాదశంలో శని ఉండడం వల్ల వీళ్ళు ఈ సంవత్సరము ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆస్తి అమ్మడం, కొనడం కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శత్రువులు ఆస్తి అపహరిస్తారని ఉంది. మోసపోయే అవకాశాలు బాగా ఉన్నాయన్నమాట. తర్వాత వీళ్ళకి ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది మేషరాశి వాళ్ళకి. తర్వాత ఆకస్మికంగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. తర్వాత టైంకి భోజనం ఉండదు. తర్వాత గురుడు తృతీయంలో ఉండడం వల్ల ఏంటంటే ఉద్యోగంలో చికాకులు మొదలవుతాయి. అంటే సేవకుల వల్ల అశాంతి ఉంటాయి. తర్వాత దగ్గర బంధువులకి అనారోగ్యం చేయవచ్చు. ఈ సంవత్సరము తప్పకుండా హనుమాన్ చాలీసా చదవాలి, లేకపోతే శని స్తోత్రమైనా చదవాలి, లేకపోతే నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేయాలి, లేకపోతే 1 కిలో నల్ల నువ్వుల దానం ఇవ్వాలి. దానం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. తర్వాత వృషభ రాశి తీసుకుందాము. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే మే 15 నుంచి గురుడు ద్వితీయంలోకి వస్తున్నాడు. శని ఏకాదశంలో ఉంటాడు. 2.5 years, 2.5 సంవత్సరాలు కూడా. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం ఇన్కమ్ బాగా పెరిగిపోతుంది. వ్యాపారంలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న ఇన్కమ్ పెరుగుతుంది. తర్వాత కొన్ని అనుకున్నవి జరుగుతాయి. తర్వాత కుటుంబంలో శుభకార్యాలు అవుతాయి. వీళ్ళ మాటకు విలువ ఉంటుంది. తర్వాత మంచి విందులో పాల్గొంటారు. అంటే రుచికరమైన భోజనం లభిస్తుంది వీళ్ళకి. తర్వాత పెళ్ళి కాని వాళ్ళకైతే పెళ్ళి అవుతుంది. అయితే వీళ్ళకి 2026 మే నుంచి గురుబలం ఉండదు. కాబట్టి 2026 మే నుంచి 2027 జూలై లోపల ఈ రాశి వాళ్ళకి, అంటే వృషభ రాశి వాళ్ళకి
జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి. వీళ్ళు ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టకూడదు. వీళ్ళు చేయని దానికి నిందలు వస్తాయి. తర్వాత ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు బాగా ఉంటాయి. అంటే వీళ్ళకి ఏలినాట్స్ అన్ని స్టార్ట్ అవుతుంది అన్నమాట 2027లో. కాబట్టి ముందుగానే కొంచెం మార్పులు కనిపిస్తాయి. ఎక్కువ పెట్టుబడులు పెట్టకూడదని చెప్పాను. తర్వాత ఉద్యోగాలు మారకూడదు. ఉద్యోగం మానేసి వ్యాపారంలోకి వద్దామని అనుకుంటారు కొంతమంది. అట్లాంటి పనులు ఏమీ చేయకూడదు అనమాట. తర్వాత మిథున రాశి తీసుకుందాము. మిథున రాశి వాళ్ళకి ఏంటంటే దశమ స్థానంలో శని ఉన్నాడు. లగ్నంలో గురుడు వస్తాడు మే 15th నుంచి. రాహు నవమ స్థానంలో ఉన్నాడు. కేతువు తృతీయంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా నార్మలే. అంటే పెద్ద చెడు కాదు, పెద్ద మంచి కాదు. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత తల్లితో అనుబంధం పెరుగుతుంది. ఉద్యోగ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కొంచెం పాపకర్మలు చేయాలనే ఆలోచన కూడా వస్తుంది. అది చేయకుండా జాగ్రత్త పడాలి వీళ్ళు దశమంలో గురుడు ఉంటే. తర్వాత నూతన వ్యాపారం ప్రారంభించకూడదు. తర్వాత ఆస్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత అనుకూలంగా లేదనమాట ఆస్తి కొనడానికని. మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి ఏంటంటే నార్మల్గా ఉందనే చెప్పాలి. అంటే చెడు లేదు, మంచి లేదు. కానీ స్థానచలనం ఉండే అవకాశం బలంగా ఉంది వీళ్ళకి. అంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయన్నమాట. తర్వాత కర్కాటక రాశి. నవంబర్లో శని ఉన్నాడు. ద్వాదశంలో గురుడు ఉన్నాడు. అష్టమ స్థానంలో రాహువు, ద్వితీయంలో కేతువు. వీళ్ళకు కూడా అంతే. చెడు ఫలితాలు కానీ మంచి ఫలితాలు కానీ అంత తీవ్రంగా ఉండవు. శని నవమ స్థానంలో ఉండడం వల్ల తండ్రికి లేకపోతే తండ్రి వైపు బంధువులకి అంటే పెదనాన్న, చిన్ననాన్న, బాబాయి అలాంటి వాళ్ళకి అనారోగ్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు తీర్థయాత్ర చేద్దామనుకుంటే ఆటంకాలు ఉంటాయన్నమాట. పూజలకి ఆటంకాలు ఉంటాయి. తర్వాత ద్వాదశంలో గురువు ఉండడం వలన వీళ్ళకి ఏంటంటే ఆకస్మిక ధన వ్యయం ఉంటుంది. అకారణ వైరం వస్తుంది. కారణం లేకుండానే మనస్పర్ధలు వస్తాయన్నమాట. అష్టమంలో రాహు ఉండడం వల్ల కొంచెం మనశ్శాంతి ఉండదు, దుఃఖ వాతావరణం ఉంటుందన్నమాట. తర్వాత సింహరాశి వాళ్ళకి ఏంటంటే సప్తమంలో రాహువు, లగ్నంలో కేతువు. ఇవాటి నుంచి శని అష్టమంలో ఉన్నాడు. అష్టమ శని ఉంటుంది. 2027 జూలై వరకు అష్టమ శని ఉంది వీళ్ళకి. మే 15 నుంచి 1 సంవత్సరం పాటు గురుడు చాలా అనుకూలంగా ఉంటాడు. వీళ్ళు పెళ్లి చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మ్యారేజ్ అయిన వాళ్ళకైతేనేమో భర్త లేక భార్యకి అనారోగ్యం చేయొచ్చు, మనస్పర్ధలు రావచ్చు. తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి ఈ రోజుల్లో ప్రయాణం చేయకుండా ఉండడం మంచిదన్నమాట. ఏకాదశంలో గురుడు ఉండడం వలన కొంచెం ఇన్కమ్ పెరుగుతుంది వీళ్ళకి. ఫ్రెండ్స్ వల్ల సహాయం ఉంటుంది. మనోవాంఛలు నెరవేరుతాయి. వీళ్ళకి సొసైటీలో మంచి పేరు వస్తుంది. అష్టమ స్థానంలో శని ఉండడం వల్ల 2026 మే నుంచి 1 సంవత్సరం పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే బంధు నష్టం ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ నష్టము, ఉద్యోగం పోయే అవకాశము. తర్వాత ఉద్యోగాలు మారకూడదు వీళ్ళు. అంటే అప్పుడు గురుబలం ఉండదు వీళ్ళకి. 2026 మే వరకు గురుబలం. తర్వాత గురుబలం ఉండదు కాబట్టి అష్టమ శని యొక్క పూర్తి ఎఫెక్ట్ ఉంటుంది సింహరాశి వాళ్ళకి. తర్వాత కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఇవాటి నుంచి శని సప్తమ స్థానంలో ఉంటాడు. గురుడు దశమ స్థానంలో ఉన్నాడు. శని సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు ప్రయాణాలప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భార్యకి లేక భర్తకి అనారోగ్యం చేసే అవకాశం ఉంది. మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకోకూడదు. తర్వాత దశమంలో గురుడు ఉన్నాడు. ఇది న్యూట్రల్ అనమాట. అంత మంచి కాదు, అంత చెడు కాదు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు సరిగ్గా తీసుకోవాలి. అంటే పెళ్లి చేసుకున్నా కూడా దాంట్లో అంత సంతోషం అనేది ఉండదు, ఆనందం అనేది ఉండదు అనమాట. అంటే వస్త్ర వ్యాపారాలకు కావచ్చు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. బంధువుల వలన అశాంతి ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. బంధువులు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2025 మార్చి నుంచి 2027 జూలై లోపల ఇవన్నీ జరుగుతాయన్నమాట. తర్వాత తులారాశి తీసుకుందాము. తులారాశి వాళ్ళకి గురుడు నవమ స్థానంలోకి వస్తాడు. ఎప్పుడు మే 15కి. శని షష్టమ స్థానంలో ఉన్నాడు. రాహు పంచమ స్థానంలో, కేతువు ఏకాదశంలో ఉన్నాడు. తులారాశి వాళ్ళకి ఏంటంటే చాలా బాగుంది. షష్టమ స్థానంలో శని ఉండడం వల్ల వీళ్ళకి ఆస్తి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. భూమి లేక ఇల్లు కొంటారు. అధికారం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు తీరిపోతాయి షష్టమంలో శని ఉండడం వల్ల.
అంతా మంచి వీళ్ళకి. అంటే 2025 మార్చి నుంచి 27 జూలై వరకు శని చాలా బాగుంటాడు వీళ్ళకి. పెళ్ళి కాని వాళ్ళైతే పెళ్ళి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, తండ్రికి మంచిది. తర్వాత పితృ సంబంధ బంధువులతోటి వీళ్ళు ఎక్కువగా కలిసి ఉంటారు అన్నమాట. పూజలు అవి ఎక్కువగా చేస్తారు, శత్రులు ఓడిపోతారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది సన్మానాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవార్డ్స్ రివార్డ్స్ ఉంటాయి. గత సంవత్సరము బాలకృష్ణకి పద్మభూషణ్ వచ్చింది కదా, అనేది ధనుస్సు రాశి అనమాట. ధనుస్సు రాశి వాళ్ళకి తృతీయంలో శని ఉన్నాడు, అందుకని పద్మభూషణ్ వచ్చింది. చిరంజీవికి కన్యా రాశి అయిపోయింది. ఇప్పుడు తులారాశి వాళ్ళకి బాగుంటుంది. తులారాశి వాళ్ళకి 2025 మార్చి నుంచి 2027 జూలై లోపల అవార్డ్స్ వచ్చే ఛాన్స్ బాగా ఉంటుంది అన్నమాట. అంతా సక్సెస్. ఆరోగ్యం బాగుంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు తీరిపోతాయి, ఆస్తులు వచ్చే అవకాశం బాగా ఉంది, పెళ్ళి అయ్యే అవకాశం బాగా ఉంది. తర్వాత వైవాహిక జీవితంలో సుఖం పెరుగుతుంది, సంతాన ప్రాప్తికి అవకాశం ఎక్కువగా ఉంది తులారాశి వాళ్ళకి. తర్వాత వృశ్చిక రాశి తీసుకుందాము. వృశ్చిక రాశి వాళ్ళంటే నరేంద్ర మోడీ గారు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు. వృశ్చిక రాశి వాళ్ళకి శని పంచమంలో ఉన్నాడు, గురుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అయితే ఇవి రెండు కూడా నార్మలే, అంత చెడు కాదు అంత మంచి కాదు. శని పంచమంలో ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు, ఏ వ్యాపారంలోనూ పెట్టుబడి పెట్టకూడదు, ఊహించి పెట్టుబడులు పెట్టకూడదు, ఇతరులతోటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, సంతానం వల్ల మనశ్శాంతి ఉండదు. అయితే అష్టమ స్థానంలో గురుడు ఉండడం వల్ల అనుకోని డబ్బు ఖర్చు ఉంటుందన్నమాట. అయితే ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది. తర్వాత ధనుస్సు తీసుకుందాము. ధనుస్సు రాశి అంటే చతుర్థంలో శని, అది మంచిది కాదు. తృతీయంలో రాహు మంచిది, సప్తమ స్థానంలో గురుడు ఉంటాడు. అంటే మే 15 నుంచి ఒక సంవత్సరం పాటు సప్తమ స్థానంలో గురుడు ఉంటాడు. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఇల్లు కొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు మారే అవకాశాలు బలంగా ఉన్నాయి. శని చతుర్థంలో ఉండడం వల్ల ఇల్లు మారే అవకాశాలు ఉన్నాయి. తర్వాత జల సంబంధ కష్టాలు వస్తాయి, అంటే నీటికి సంబంధించిన కష్టాలు వస్తాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తర్వాత భార్యకి లేకపోతే భర్తకి తీవ్రమైన అనారోగ్యం చేస్తుంది. సప్తమంలో గురుడు ఉండడం వల్ల పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి ఒక సంవత్సరమే బాగుంది, అంటే 2025 మే నుంచి 26 మే వరకు బాగుంది. కానీ శని మాత్రము 2025 మార్చి నుంచి 2027 జూలై వరకు బాగలేదు. ఈ 2.5 సంవత్సరాలు అంటే దీన్ని అర్ధాష్టమ శని అంటారు. ఈ అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఏంటంటే భార్యకి లేక భర్తకి తీవ్ర అనారోగ్యం చేస్తుంది. వీళ్ళు తప్పకుండా శని స్తోత్రం చదవాలి, శనికి ప్రీతికరమైనవి చేయాలి. అంటే శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయడం అలాంటివి చేయాలన్నమాట. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి తీసుకుందాము. మకరం వాళ్ళకి ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు, తృతీయంలో శని, గురుడు షష్టమంలో ఉన్నాడు. న్యూట్రల్ అనమాట, అంటే చెడు కాదు అంత మంచి కాదు. శని తృతీయంలో చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఇష్టమైన చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే ద్వాదశంలో శని ఉంటే ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు తృతీయంలో శని ఉన్న వాళ్ళు వాళ్ళకి అనుకూలమైన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఆభరణాలు వస్తాయి, సేవకులు అనుకూలంగా ఉంటారు, ఇల్లు లేక భూమి కొనే అవకాశం బాగా ఉంది, ఆదాయం పెరుగుతుంది. వీళ్ళకు కూడా సన్మానాలు, అవార్డ్స్, రివార్డ్స్ ఉంటాయన్నమాట. చాలా బాగుంది మకర రాశి వాళ్ళకి. 2026 జూలై నుంచి ఒక సంవత్సరం పాటు చాలా బాగుంటుంది మకర రాశి వాళ్ళకి. అంటే 25 మార్చి 30 నుంచి 2027 జూలై వరకు మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది. జీవితంలో పెరుగుదల అనేది ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఇప్పుడు కుంభరాశి తీసుకుందాము. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే లగ్నంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతువు. అయితే రాహు మే 18కి రాశి మారుతాడు, అంటే మీనంలోంచి కుంభంలోకి వస్తాడు. అయితే ద్వితీయంలో శని ఉన్నాడు, పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు. ఇది చాలా మంచిది. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే 2020లో ఏలినాటి శని మొదలైంది. 2025 మార్చ్ 29కి వీళ్ళకి 90% శని బాధలు తగ్గిపోయినాయని చెప్పాలి. ఇంకా 10% ఉంటాయి కుంభరాశి వాళ్ళకి. వీళ్ళకి ఏంటంటే సంతానానికి మంచి జరుగుతుంది, షేర్ మార్కెట్లో లాభాలు ఉంటాయి, అధికారులు అనుకూలంగా ఉంటారు. వీళ్ళు ఊహించి పెట్టుబడులు పెడితే దానివల్ల లాభాలు ఉంటాయి, అదే షేర్ మార్కెట్ అంటే. తర్వాత పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, అకారణ వైరం రావచ్చు, అకాల భోజనం ఉంటుంది, టైంకి భోజనం ఉండదు. తర్వాత కారణం లేకుండానే మనస్పర్ధలు రావడము,
అయితే కుటుంబంలో ఎవరికొకళ్ళకి అనారోగ్యం చేయడము ఇలాంటివి ఉంటాయి. ద్వితీయంలో శని ఉంటాయి. అయినా కూడా వీళ్ళు నిత్యము హనుమాన్ చాలీసా కానీ అయితే శని స్తోత్రం కానీ పఠించడం మంచిదన్నమాట. ఇప్పుడు మీనరాశి తీసుకుందాము. మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని చాలా బలంగా ఉంది. రాహు ద్వాదశంలో ఉన్నాడు, షష్టమంలో కేతువు, గురుడు చతుర్థంలో ఉన్నాడు. అంటే గురుబలం లేదు, శని ఫుల్గా ఉంది. అంటే పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనంలోకి వస్తాయి. అంటే జాతకం బాగుండి దశలు బాగుంటే అంత భయపడవలసిన అవసరం లేదు. శనివారం నాడు దానాలు ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఫలితాలు చెప్తున్నాను. మామూలుగా గోచరంలో శని లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మైల వస్తుంది. అంటే బంధువులు పోవడము, అక్కడ అటెండ్ అయ్యి రావడము, అంత్యక్రియల్లో పాల్గొంటారని ఉంది. అనారోగ్యం చేస్తుంది, భయం ఉంటుంది, ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే భయం ఉంటుంది, శరీర సుఖం ఉండదు. అంటే ఇష్టమైనవి ఏమీ జరగవు, అన్నీ వ్యతిరేకమే. ఇప్పుడు నేను చెప్పినట్టుగా తులారాశి వాళ్ళకి చాలా బాగుంది, మకరం వాళ్ళకి చాలా బాగుంది, మీన వాళ్ళకి అస్సలు బాగలేదు. కాబట్టి వీళ్ళు శాంతులు తప్పకుండా చేయాలి. అంటే శనివారం నాడు నల్ల నువ్వులు దానం ఇవ్వడము, శనికి తైలాభిషేకం చేయడము, శివుడికి అభిషేకం చేయించుకోవడము, ఇవన్నీ చాలా మంచివి అన్నమాట. ముఖ్యంగా దానాల వల్ల చాలా మేలు కలుగుతుంది. నల్ల నువ్వులు దానం ఇవ్వాలి, స్వయంపాకం దానం ఇవ్వాలి, శనివారం నాడే ఇవ్వాలి. శనికి తైలాభిషేకం చేయాలి, హనుమాన్ చాలీసా చదవాలి. ఒకవేళ వాళ్ళ జాతకం బాగుండి దశలు కూడా బాగుంటే అంత భయపడవలసిన అవసరం లేదు. ఇల్లు మారాలనే ఆలోచన వస్తుంది, స్థానచలనం ఉండే అవకాశం చాలా ఉంది. ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్ అవుతారు. తల్లి వంటి స్త్రీకి అనారోగ్యం చేస్తుంది. తల్లి అంటే పిన్ని కావచ్చు, అత్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి అనారోగ్యం చేస్తుంది అన్నమాట. దుఃఖం ఉంటుంది, సంతోషం ఉండదు మీనరాశి వాళ్ళకి. అంటే ఇప్పుడంటే 2026 జూలై నుంచి గురుబలం వస్తుంది. అప్పుడు ఈ ఏలినాటి శని యొక్క ఎఫెక్ట్ తగ్గిపోతుంది అన్నమాట. అప్పటిదాకా మాత్రం వీళ్ళు తప్పకుండా పరిష్కారాలు చేస్తూనే ఉండాలి. అంటే గుడికి వెళ్తూ ఉండాలి, నల్ల నువ్వులు దానం ఇస్తూ ఉండాలి. ఇప్పటి వరకు మీరు చెప్పిన అన్ని రాసులతో పోలిస్తే మీనరాశి వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నట్టు కనిపిస్తోంది ఈ సంవత్సరంలో చూస్తేను. వాళ్ళకి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటాయి? శివుడికి అభిషేకం చేయించుకోవడం మంచిది, అశుభం తొలగిపోతుంది. లేకపోతే ఖర్చు లేకుండా చేసే పని కూడా ఉంది. అరుణాచల శివ అనుకుంటూ ఉంటే చాలు. ఒక్కసారి అరుణాచల శివ అంటే 1000 సార్లు ఓం నమః శివాయ అన్నదాంతో సమానము. అరుణాచల శివ అని నిత్యం అనుకుంటూ ఉండడమే. తర్వాత హరహర మహాదేవ శంభో శంకర, అది కూడా చాలా మంచిది అనమాట. ఏ ఖర్చు లేకుండా శుభం జరిగే పని. అంటే గ్రహాల కంటే కూడా శివుడు పవర్ఫుల్. శివుడు చెప్పినట్టు గ్రహాలు వింటాయి. కాబట్టి శివుడిని ప్రార్థిస్తే చాలు, గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. అట్లీస్ట్ చెడు ఫలితాల యొక్క తీవ్రత తగ్గిపోతుంది. శివ శివ ఇవి ఇంట్లో అనుకోవచ్చు. శివ అంటే దాంట్లో 2 ఉన్నాయి. సి అంటే జలము, వా అంటే వహ్ని అగ్ని. ఇవి 2 పవిత్రం చేస్తాయి. అందరిని పవిత్రం చేసే నీళ్లు అగ్ని. శివ శబ్దంలో ఇవి 2 ఉన్నాయన్నమాట. శుభం జరుగుతుంది ఇట్లా. ఎప్పుడు శుభం పలుకుతూ ఉండాలి, అశుభం పలకూడదు, గట్టి అరవకూడదు అనమాట. అయితే ఇది జాతకాన్ని బట్టి కూడా వీళ్ళకి ఫలితం ఉంటుంది అంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు జాతకం చాలా బలంగా ఉంది. అంతే నరేంద్ర మోడీ గారిది తీసుకుందాము. నరేంద్ర మోడీ గారిది తులా లగ్నం అయింది, వృశ్చిక రాశి అయింది. జాతకం చాలా బాగుంది ఆయనకి. మరి ఏలినాటి శని ఫుల్గా ఉన్నప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినాడు. 2014లో ప్రైమ్ మినిస్టర్ అయినారు ఆయన. 10 years ఏ కష్టాలు లేవు ఆయనకి. ఇప్పుడు కూడా కష్టం లేదు. 3వసారి కూడా ఎన్నికైనారంటే ఆయన ఎంత మంచి జాతకం మీరు ఆలోచించండి. పబ్లిక్లో ఎంత మంచి పేరు సంపాదించారో మీరు ఆలోచించండి. ఏలినాటి శని ఫుల్గా ఉంది. అంటే 2014లో గోచార శని తులా లగ్నంలో ఉన్నాడు, వృశ్చిక రాశి అయింది. అంటే ఫస్ట్ 5 years మంచిది కాదని చెప్పాను కదా నేను. ఆ ఫస్ట్ 5 yearsలోనే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినాడు. జాతకం బాగుంటే శుభం జరుగుతుంది. దాని తోడు దశలు కూడా బాగుండాలి. ఆయనకి పిఎం అయినప్పుడు చంద్ర మహాదశ నడుస్తూ ఉండేది. మన 2024 అక్టోబర్ దాకా, అంటే 10 ఏళ్ళు చంద్ర మహాదశ. ఈ మహాదశలోనే ఆయన పిఎం అయినాడు. ఇప్పుడు కుజ మహాదశ వచ్చింది దానికి. అనే జాతకం చాలా బాగుంది. అట్లాగే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. అనేది అంటే వృషభ రాశి అయింది. వృషభ రాశి వాళ్ళకి 2027 నుంచి 2032 వరకు ఏలినాటి శని చాలా బలంగా ఉంటుంది. అందుకు వృషభ రాశి కదా, ఆయన ఏం కష్టాలు పడరు. జాతకం చాలా బలంగా ఉంది ఆయనది. సత్వగుణ ప్రధానుడు. తర్వాత ఆయన
ఆయనకి ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఉండడం వల్ల దైవానుగ్రహం ఉంది ఆయనకి. అలాంటి వాళ్ళు కష్టాలు పడరు అసలు. అంటే జాతకం బాగుండి దశలు బాగుంటే ఈ గోచారం అనేది అంత పట్టించుకోని అవసరం లేదనమాట. అన్ని సాఫీగా సాగిపోతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే సత్వగుణాన్ని పెంచుకోవాలి. రజోగుణం వాళ్ళు తమోగుణం వాళ్ళు చాలా బాధలు పడతారు, దేనికి తట్టుకోలేరు వాళ్ళు. తమోగుణం వాళ్ళేమో ఇతరులను బాధ పెడుతూ ఉంటారు. రజోగుణం వాళ్ళు వాళ్ళకి ఆశయాలు ఎక్కువ, దేనికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఉద్రేకం చెందుతూ ఉంటారు. అంటే ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు, డ్యాన్స్లు వేసేవాళ్ళు, సీనియర్ రంగంలో ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ రజోగుణం ఉంటేనే వాళ్ళు ఆ రంగంలోకి వెళ్తారు. మన దేశం ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? లైక్ 2 పుష్కరాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆర్థికంగా గాను ఇప్పుడు మీరు అన్నట్టుగా విద్యాపరంగా రైతులకు, వ్యవసాయం మన అన్నదాతలు వాళ్ళు రైతులకు కానీ ఎలా ఉండబోతోంది? అయితే నిన్న సాయంత్రము 4:25 అమావాస్య అయిపోయింది. అప్పటి మనము లగ్నం గడితే సింహ లగ్నం అయింది. లగ్నాధిపతి రవి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇదే మనకు ముఖ్యం అన్నమాట. లగ్నాధిపతి రవి అష్టమంలో ఉండి చంద్ర, బుధ, శుక్ర, శని, రాహువులు ఈ 5 గ్రహాలతో కలిసి రవి అష్టమంలో ఉన్నాడు. 6 గ్రహాలు మొత్తము. దశమంలో గురుడు, ఏకాదశంలో కుజుడు, ద్వితీయంలో కేతువు. దీన్ని బట్టి మొత్తం సంవత్సర ఫలితాలు చెప్పుకోవచ్చు. అయితే లగ్నాధిపతి రవి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, అష్టమ స్థానము మీనరాశి అయింది. మీనం అంటే జలానికి సంబంధించింది. అయితే శని, రాహులు పాపగ్రహాలు. వీళ్ళతో కలవడం వల్ల ఏమవుతుందంటే జల సంబంధ ఉపద్రవాలు ఉంటాయి, దుర్ఘటనలు ఉంటాయి, అనుకొని పెద్ద సంఘటనలు ఉంటాయి. అట్లాగే రవి రాజకీయ గ్రహం అన్నమాట. దీనివల్ల ఏంటంటే ప్రముఖ రాజకీయవేత్తలు, అంటే ప్రస్తుతం ఉన్నవాళ్ళు కావచ్చు, మాజీలు కూడా కావచ్చు, వాళ్ళు స్వర్గస్థులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి రాజకీయ గ్రహం అన్నమాట. అయితే శనితోటి రాహుతోటి కలవడం వల్ల ఆకస్మికంగా ఉంటుంది అది. కాబట్టి మన దేశంలో సంతాప దినాలు ఉంటాయి. అయితే శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెట్ మాత్రం చాలా బుల్లిష్గా ఉంటుంది, అభివృద్ధిలో ఉంటుంది. తర్వాత రవి రాహుతో కలవడం వల్ల సినీ రంగ ప్రముఖులు కూడా స్వర్గస్థులయ్యే అవకాశం ఉంది. అట్లాగే సాహితీవేత్తలు, తర్వాత మీడియాకి సంబంధించిన వాళ్ళు, తర్వాత సైంటిస్టులు, వీళ్ళలో కూడా ప్రముఖులు పోయే అవకాశం ఉందన్నమాట. అయితే రవి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ప్రజలకు ఎలా ఉంటుందంటే, రవి హార్ట్ ప్రాబ్లమ్స్కి కారకుడు, అట్లాగే కళ్ళకి కారకుడు. ప్రజల్లో ఇవి రెండు కూడా, అంటే వీటి యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది ఈ సంవత్సరం. అంటే గత సంవత్సరం కంటే పెరుగుతుంది అంతే, అంతేకాని భయపడవలసింది ఏం లేదు. అంటే దీని తీవ్రత ఎలా ఉంటుంది అనేది కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అయితే నేత్ర సంబంధ బాధలు, హృద్రోగాలు పెరుగుతాయి. తర్వాత ఎముకలకు సంబంధించిన అనారోగ్యం చేస్తుంది. అయితే దశమ స్థానంలో గురుడు ఉన్నాడు. ఇది చాలా మంచిదన్నమాట. ఇప్పుడు అష్టమ స్థానంలో రవి ఉండడం వల్ల సంతాప దినాలు అవన్నీ నెగిటివ్ పాయింట్స్. దశమంలో గురుడు ఉండడం వల్ల పాజిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. దశమ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే, మన దేశ ప్రతిష్ట ప్రపంచంలో ఇనుమడిస్తుంది, ఇంకా పెరుగుతుంది అన్నమాట. లేకపోతే స్థిరంగా ఉంటుంది, అంతేగాని తగ్గడం అనేది ఉండనే ఉండదు. దశమ స్థానంలో గురుడు ఉండడం వల్ల సనాతన ధర్మం అభివృద్ధిలో ఉంటుంది, దీనికి జయం ఉంటుంది. ఇంకా ప్రజలకి ఆచారాలు పెరుగుతాయి, మంచివి అలవాటు చేసుకుంటారు. దశమ స్థానం ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ, అంటే కేంద్ర ప్రభుత్వానికే వర్తిస్తుంది ఇది. దశమ స్థానంలో గురుడు ఉండడం వల్ల ప్రజల్లో ఆచారాలు పెరుగుతాయి, విద్యా సంస్థలకు మంచిది, అంటే కొత్త యూనివర్సిటీస్ వస్తాయి. తర్వాత బ్యాంకులకి మంచిది. తర్వాత నిరుద్యోగ సమస్య చాలా వరకు తీరిపోతుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. తర్వాత వ్యవసాయానికి సంబంధించిందంటే చంద్రుడు, నీటికి సంబంధించిందంటే చంద్రుడు. చంద్రుడు అష్టమ స్థానంలో రవితో కలిశాడు, ఇది మంచిది కాదు. కానీ ఏంటంటే చతుర్థ స్థానం కూడా చూడాలి. సింహ లగ్నానికి చతుర్థ స్థానము వృశ్చికమైంది. వృశ్చిక స్థానం అంటే దానికి అధిపతి కుజుడు, ఏకాదశంలో ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం పంటలు బాగుంటాయి. అంటే 100%లో 60% మంది రైతులు బాగుపడతారు.
అంటే వర్షాలు ఉంటాయి, కొన్ని చోట్ల అతివృష్టి ఉంటుంది, కొన్ని చోట్ల అనావృష్టి ఉంటుంది, కానీ మొత్తం మీద 60% వ్యవసాయం బాగుంటుంది, రైతులు బాగుపడతారు. తర్వాత ఏకాదశంలో కుజుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే లోక్సభలో ఆయుధాలు, యుద్ధము వీటికి సంబంధించిన చర్చలు జరుగుతాయి. వీటికి సంబంధించిన చట్టం తీసుకొచ్చే అవకాశం కూడా బాగా ఉంది. తర్వాత ద్వితీయంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే వ్యాపారస్తులకి మంచిది కాదు. అంటే షేర్ మార్కెట్ వాళ్ళకి మంచిది, కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకి మంచిది కాదనమాట. కొంతమందికి భోజన సుఖం లోపిస్తుంది. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్ అంటే రవి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇవి ఏ ప్రాంతంలో జల సంబంధ ఉపద్రవాలు ఉంటాయి అని చెప్పాలంటే ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉంటాయి. ఎక్కడంటే ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, బీహార్, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాలు. అంటే ఉత్తర ప్రాంతము లేకపోతే వాయవ్య ప్రాంతము. వాయవ్యం అంటే ఉత్తరానికి పడమరికి మధ్యది వాయవ్యం అవుతుంది. ఆ ప్రాంతాల్లో ఉంటాయన్నమాట. ఆ ప్రాంతాలు ఎక్కువగా జల సంబంధ దుర్ఘటనలు ఉంటాయి. అంటే ఎక్కువగా అనుకోని సంఘటనలు జరిగి ప్రజలు నీళ్ల వల్ల కష్టపడడం అనేది జరుగుతుంది. అయితే అష్టమంలో రవి ఉండడం వల్ల సంతాప దినాలు ఉంటాయి. దశమంలో గురుడు ఉండడం వల్ల దేశ ప్రతిష్ట పెరుగుతుంది, కేంద్ర ప్రభుత్వానికి మంచిది. అయితే కుజుడు ఏకాదశంలో ఉండడం వల్ల ప్రతిపక్షాలకి మంచిది కాదు ఈ సంవత్సరం. అవి ఓడిపోతారన్నమాట. ఆ కూటమి ఉంది కదా, ప్రతిపక్ష కూటమి, వాళ్ళు ఓడిపోతారు. వాళ్ళకే మంచిది కాదు. అంటే వాళ్ళలో ఇంకా భేదాభిప్రాయాలు రావడము, లేకపోతే విడిపోవడము, ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఇంకా ఈ సంవత్సరంలో చెప్పుకోదగిన ముఖ్యమైన సంఘటనలు ఏమిటంటే మే 14వ తారీఖు రాత్రి గురుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. ఈ రాశిలో 1 సంవత్సరం పాటు ఉంటాడు. కాబట్టి మే 15 నుంచి 12 రోజులు సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి. తర్వాత నిన్న రాత్రి, అంటే ఇవాళ మార్చి 30 కదా, మార్చి 29 రాత్రి శని మారుతున్నాడు. కుంభరాశిలోంచి మీనంలోకి వస్తున్నాడు. ఇది కొన్ని రాష్ట్రాల వాళ్ళకి మంచిది కాదు, కొన్ని రాష్ట్రాల వాళ్ళకి మంచిది. సెప్టెంబర్ 7వ తారీఖు నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. మళ్ళీ 2026 మార్చి 3వ తారీఖు నాడు పాక్షిక చంద్రగ్రహణం ఉంటుంది. అంటే 2 గ్రహణాలు ఇవి ఇండియాకి వర్తిస్తాయి. మొన్న మార్చి నెలలో 2 గ్రహణాలు వచ్చాయి, కానీ ఇండియాకి అప్లై కావి. అమెరికాలో వచ్చాయి కానీ ఇక్కడ లేదు. అంటే ఇక్కడ ఉండే గ్రహణాల గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ మనకు అప్లై అయ్యేటివే నేను చెప్తున్నాను. ఓకే గురుగారు, అయితే ఇప్పుడు మనం దేశం గురించి అయితే తెలుసుకున్నాం. పొలిటికల్ విషయానికి వస్తే ప్రధాని నరేంద్ర మోదీకి కానీ, లేదంటే రాహుల్ గాంధీకి కానీ, లేదంటే రేవంత్ రెడ్డి గారు, మన కేసీఆర్, ఇలా ప్రతి ఒక్క నాయకుల గురించి, దేశ నాయకులు కానీ, మన రాష్ట్రాల నాయకులు కానీ, వారి గురించి చెప్పండి. ఇప్పుడు సంవత్సర జాతకం తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా రవి అష్టమంలో ఉండడం, రాహుతో కలవడం మంచిది కాదని చెప్పాను. కానీ ఏంటంటే మళ్ళీ వీళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా చూడాలి. అంటే రవి అష్టమంలో ఉండడం వల్ల క్యాబినెట్ మినిస్టర్స్ కూడా అనారోగ్యం చేయవచ్చు, కష్టాలు రావచ్చు. దానివల్ల కూడా సంతాప దినాలు రావచ్చు. మాజీ రాజకీయ నాయకుల వలన కూడా సంతాప దినాలు రావచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారి జాతకం తీసుకుందాము. నరేంద్ర మోడీ గారు తులా లగ్నంలో పుట్టారు. ద్వితీయంలో చంద్రుడు, కుజుడు, పంచమ స్థానంలో గురుడు, షష్టమంలో రాహువు, తర్వాత ఏకాదశంలో శుక్రుడు, శని కూడా అక్కడే ఉన్నాడు. ద్వాదశంలో రవి, బుధ, కేతువులు. అయితే లగ్నాధిపతి శుక్రుడు ఏకాదశంలో సింహరాశిలో ఉండడము దేశభక్తిని సూచిస్తుంది. ఆయనకి డిటాచ్మెంట్ ఎక్కువ, దేని మీద మమకారం లేదు, ఎప్పుడూ లోపల సంతృప్తి అనేది ఉంటుంది ఆయనకి. తర్వాత గురుడు పంచమ స్థానంలో ఉండి శుక్రుడిని చూస్తున్నాడు, లగ్నాన్ని చూస్తున్నాడు. దీని ఫలితం ఏంటంటే ఆయన సత్వగుణ ప్రధానుడు. సత్వగుణ ప్రధానులు ఎప్పుడు తప్పు చేయరు. ఓకే. అంటే రజోగుణ ప్రధానులు కొంత తప్పులు చేస్తారు, తమోగుణ ప్రధానులు ఇతరులను బాధ పెడతారు. మోడీ గారు ఏంటంటే దేశానికి మేలు చేస్తారు. నిజానికి ప్రపంచంలో చాలా దేశాలకి మేలు చేశారు. కరోనా టైంలో 150 దేశాలకి ఫ్రీగా వ్యాక్సిన్ పంపించారు కదా. అది పంచమలో గురుడు ఉండడం వల్ల వాళ్ళ వల్ల ఇతరులకు ఉపయోగం ఉంటుంది. అది మోడీ గారి జాతకం. ఆయన సత్వగుణ ప్రధానుడు, ఎప్పుడూ కూడా కూల్గా ఉంటారు. ఆయన లోపల అలజడి లేదు, చాలా బాగా ఆలోచించి బ్యాలెన్స్డ్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోరు ఆయన.
అది గురుడు వల్ల వచ్చింది. గురుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల వచ్చింది అది. శుక్రుడు గురుడు చూసుకోవడం వల్ల చాలా సుగుణాలు ఉన్నాయి ఆయనకి. ఆయనకి ఇప్పుడు నడిచేది ఏంటంటే కుజ మహాదశ. కుజ మహాదశలో గురు అంతర్దశ ఈ ఏప్రిల్ 4 వరకు ఉంది. తర్వాత శని వస్తాడు. శని ఒక 1 year ఉంటాడు, అంటే 2026 మే వరకు ఉంటాడు. అయితే కుజుడిలో శని అంత మంచిది కాదు. మోడీ గారిది వృశ్చిక రాశి అయింది. వృశ్చిక రాశి వాళ్ళకి శని ఇవాళ నుంచి అంటే మార్చి 30 నుంచి పంచమ స్థానంలోకి వచ్చాడు. మే 15వ తారీఖు నాడు గురుడు సప్తమ స్థానం నుంచి అష్టమంలోకి వస్తాడు మోడీ గారికి. ఇది కూడా అంత మంచిది కాదు. అంటే దశలు అంతర్దశలు బాగలేవు, గోచరము బాగలేదు. దీనివల్ల ఏంటంటే ఆయనకి కొంచెము ఇతరులతోటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి, మానసిక అలజడి ఉంటుంది. కానీ ఆయనలో ముఖ్యమైన గుణం ఏంటంటే ఆయన నియమాల వల్ల ఆయనకి దైవానుగ్రహం ఉంది. అన్నిటినీ అధిగమిస్తారు ఆయన. ఫైనల్ సక్సెస్ ఆయనదే. అంటే నియమాలుగా ఉండి దేని మీద అటాచ్మెంట్ లేని వాళ్ళకి దేవుడు తోడవుతాడు. అది ఆయనకు ఉందన్నమాట. కాబట్టి ఈ సంవత్సరము ఆయనకి జాతకం ప్రకారం బాగాలేకపోయినా దైవానుగ్రహం వల్ల అన్నిటినీ దాటడం జరుగుతుంది. ఫైనల్గా సక్సెస్ అయింది అంటారు. ఓకే, అలాగే మన విపక్ష నేత ఉన్నారు రాహుల్ గాంధీ గారు, ఆయనకి ఎలా ఉండింది? రాహుల్ గాంధీ గారిది ఏంటంటే తులా లగ్నం అయింది. లగ్నంలో గురుడు, తృతీయంలో చంద్రుడు, ఆయనది మూలా నక్షత్రము, పంచమంలో రాహువు, సప్తమంలో శని నీచలో ఉన్నాడు, నవమ స్థానంలో రవికుజులు, అష్టమ స్థానంలో బుధుడు, దశమంలో శుక్రుడు ఉన్నారు. అయితే 2024లో కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చాయి లోక్సభలో. అది ఎందుకంటే రాహుల్ గాంధీ ధనుస్సు రాశి అయింది, తృతీయంలో గోచార శని ఉన్నాడు, దానివల్ల వచ్చింది ఆయనకి. కానీ ఇవాటి నుంచి శని మారిపోతున్నాడు. అంటే 2.5 years శని ఆయనకి అనుకూలంగా ఉండడు. ఆయనకి రాహు మహాదశలో శని అంతర్దశ 2027 ఏప్రిల్ వరకు ఉంది. ఇది మంచిది కాదు. కానీ మే 15 నుంచి ఒక సంవత్సరం గురుడు బాగుంటాడు, ఇది మంచిది. కానీ అర్ధాష్టమ శని ఉంది. అయితే ముఖ్యంగా చూడాలంటే దశలు అంతర్దశలే ముఖ్యము. పంచమంలో రాహువు, అంతర్దశ శనిది. కాబట్టి ఆయన ఏంటంటే ఈ సంవత్సరము ఆలోచించి మాట్లాడడం అనేది నేర్చుకోవాలి, ఆవేశం తగ్గించుకోవాలి, అయితే లేనిపోయిన అబండాలు వేయకూడదు. అయినా నిజానికి చెప్పాలంటే 2027 వరకు ఆయన ప్రతిష్ట దిగజారుతూనే ఉంటుందని చెప్పాలి. కాబట్టి ఆయన జాగ్రత్త తీసుకోవడం మంచిది. అయితే సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు, అంటే చంద్రుడి నుంచి సప్తమ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఆయనకి కొంత మిత్రుల సహాయం లభిస్తుంది. చిన్న చిన్న ఆశయాలు నెరవేరుతాయి ఆయనకి ఈ సంవత్సరంలో. అది రాహుల్ గాంధీది. అయితే తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? రేవంత్ రెడ్డి గారిది ఏంటంటే తులా లగ్నం అయింది. లగ్నంలో బుధుడు, శుక్రుడు లగ్నంలో ఉండడం వల్ల మాలవ్య యోగము. మాలవ్య యోగం అంటే ఒక ప్రాంతానికి రాజు అవుతాడని జ్యోతిషంలో చెప్పబడి ఉంది. చతుర్థంలో కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, పంచమంలో రాహువు, శని సప్తమంలో నీచలో ఉన్నాడు. సేమ్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఇద్దరిది ఇంచుమించు ఒకే సంవత్సరం. అయితే శని నీచలో ఉన్నాడు, ద్వాదశంలో గురుడు చంద్రుడు ఉన్నారు. ఆయనది కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి 2023-24 చాలా బాగుంది. 2025 మార్చ్ వరకు చాలా బాగుంది. కానీ మార్చి 30 నుంచి శని మారుతున్నాడు. ఆయనకి ఇప్పుడు నడిచేది శని మహాదశలో గురు అంతర్దశ. ఇది అంత మంచిది కాదు. కానీ ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి ఎలా కాగలిగారు అంటే లగ్నంలో బుధుడు శుక్రుడు ఉండడము. బుధుడు లగ్నంలో ఉంటే దీర్ఘకాలిక కీర్తి ఉంటుంది అని అర్థం అన్నమాట. అది మహాత్మా గాంధీ జాతకంలో కూడా ఉంది. లగ్నంలో శుక్రుడు బుధుడు ఉండడం వల్ల ఆయన కొన్ని మంచి పనులు కూడా చేస్తారు. గురుచంద్రు లగ్నంలో ఉండడం వల్ల కూడా ఏ రంగంలో అయినా సరే వాళ్ళు సులువుగా అభివృద్ధి సాధిస్తారు. అట్లా చెప్పుకోవాలంటే సీనియర్ ఎన్టీఆర్ ఆయన తులా లగ్నంలో గురుచంద్రుడు,
ఆయన రాష్ట్రానికి ఈజీగా ముఖ్యమంత్రి అయిపోయారు. ఇంకా చెప్పుకోవాలంటే సీనియర్ యాక్టర్స్ కాజల్ ఉంది, కపిల్ దేవ్ ఉన్నాడు. ఓకే వాళ్ళకి కపిల్ దేవ్ వృశ్చిక లగ్నం, లగ్నంలో చంద్రుడు గురుడు. అట్లాగే మన రేవంత్ రెడ్డి గారికి లగ్నంలో చంద్రుడు గురుడు. అందుకే ఈజీగా ముఖ్యమంత్రి అయ్యారనమాట. అయితే ఇప్పుడు గురుడు శని ఆయనకి అనుకూలంగా లేరు. అంటే 2024 మే నుంచి 2025 మార్చ్ వరకు ఉన్నంత సక్సెస్ ఈ సంవత్సరంలో ఉండే అవకాశం లేదన్నమాట. కాబట్టి ఆయన కొంచెం జాగ్రత్తగా స్పీడ్ తగ్గించుకోవాలి. మొత్తం ఇదేంటంటే ఆయన అదృష్టవంతులని చెప్పాలి. 2027లో రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2027 సెప్టెంబర్ 30 నుంచి ఆయనకి బుధ మహాదశ స్టార్ట్ అవుతుంది. అది 17 ఇయర్స్ ఉంటుంది. అది చాలా మంచి పీరియడ్ ఆయన లైఫ్లో. అదేవిధంగా కేసీఆర్ గారిని చూసుకుంటే 2 పర్యాయాలు కూడా ఆయన సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మాజీ సీఎం 2024 ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఆయన బయటికి కూడా కనిపించట్లేదు. ఆయనకి 2025 ఎలా ఉండబోతోంది? ఐ మీన్ ఉగాది తర్వాత నుంచి ఎలా ఉండబోతోంది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది నేను 2022లోనే చెప్పాను జరిగింది, కానీ అది ఇప్పుడు వద్దులేండి. కానీ ఏంటంటే కేసీఆర్ గారిది మేషలగ్నం అయింది. లగ్నాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. ద్వితీయంలో గురుడు అనేది కర్కాటక రాశి. దశమ స్థానంలో రాహువు. ఏకాదశిలో రవి బుధ శుక్రుడు. 2024 అక్టోబర్ వరకు ఆయనకి బాగాలేదు. అందుకే నేను ఆయన ముఖ్యమంత్రి కారు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. అవి 2 జరిగాయి. అయితే ఇప్పుడు ఆయనకి దశ మారిపోయింది. గురు మహాదశ వచ్చింది. ఇప్పుడు గురు మహాదశలో గురు అంతర్దశ నడుస్తుంది. ఇది 2026 వరకు ఉంది. ఈ దశలో ఏంటంటే నార్మల్గా ఉంటుంది ఆయనకి. అంటే రాజకీయాలలో ఎటువంటి మార్పు ఉండదు, ఆరోగ్యం బాగుంటుంది, పెద్ద మార్పులు ఏం లేవు. అంటే సాఫీగా సాగిపోతుంది జీవితం. అదనమాట కేసీఆర్ గారిది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఏపీ పాలిటిక్స్లోకి వెళ్తే, ఏపీ నాయకుల విషయానికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఈయన కూడా కూటమితో పాటు గెలిచారు, ఇప్పుడు సీఎం అయ్యారు. ఈయనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే సింహలగ్నం అయింది. లగ్నంలో కుజుడు, చతుర్థ స్థానంలో చంద్రుడు గురుడు. అంటే అది గజకేసరి యోగం అనమాట. అది ఉన్నవాళ్ళు ఏపీలోనే ఈజీగా సక్సెస్ అవుతారు. అంటే కపిల్ దేవ్, ధోనికి ఉంది గజకేసరి యోగము. వాళ్ళు కూడా ఈజీగా సక్సెస్ సాధించారు. ధోని విపరీతంగా డబ్బు సంపాదించాడు. దాని ఫలితం అన్నమాట ఇది. అయితే చంద్రబాబు నాయుడు గారికి చతుర్థంలో చంద్రుడు గురుడు, పంచమ స్థానంలో రవి బుధులు, షష్టమంలో శుక్రుడు, నవమ స్థానంలో రాహువు, ద్వాదశంలో శని ఉన్నారు. ఆయనకి ఇప్పుడు నడిచేది రాహు మహాదశలో గురు అంతర్దశ. ఇది 2026 నవంబర్ వరకు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు గురుడు చతుర్థం నుంచి పంచమ స్థానంలోకి వస్తున్నాడు. ఆయనది వృశ్చిక రాశి అయింది. పంచమ స్థానం అంత మంచిది కాదు. గురుడు సప్తమం నుంచి అష్టమంలోకి వస్తున్నాడు. ఇది కూడా అంత మంచిది కాదు. కాబట్టి 2025 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ లోపల చంద్రబాబు నాయుడు గారికి సంతానం వల్ల అశాంతి ఉంటుంది. అంటే లోకేష్ వల్ల అనుకోండి, ఇంకెవరైనా కావచ్చు. తర్వాత ఆయన సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అంటే 2024 ఉన్నంత బాగా 25, 26 ఉండవన్నమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్ జాతకం తీసుకుంటేనేమో 2027లో ముఖ్యమంత్రి మారతాడని ఉంది. 27లో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి 2027లో. ముఖ్యంగా 2027 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లోపల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మారే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే గురుగారు 12 సంవత్సరాలుగా ఫైట్ చేశారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఈయనకి ఈ ఇయర్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది డేట్ ఆఫ్ బర్త్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే 1971 అని ఉంది. కానీ నామినేషన్ వేసేటప్పుడు ఆయన 1968లో పుట్టినట్టుగా చెప్పారు. ఇంకొకరు అమెరికా నుంచి నాకు చెప్పింది ఏంటంటే 1967 అని చెప్పారు. కానీ నేను 1966 అని డిసైడ్ చేశాను. గత అంటే జీవితంలో గత సంఘటనలు బట్టి నేను డిసైడ్ చేశాను అనమాట. తెలుస్తాయి కదా మెయిన్ ఈవెంట్స్, లైఫ్లో జరిగిన మెయిన్ ఈవెంట్స్ని బట్టి ఏ సంవత్సరం సరిపోతుందో మనం చెప్పచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది కర్కాటక లగ్నం అయింది. లగ్నంలో శుక్రుడు, తర్వాత గురుడు కుజుడు, ద్వితీయ స్థానంలో రవి బుధులు,
నవమ స్థానంలో చంద్రుడు శని ఉన్నారు. లగ్నాధిపతి చంద్రుడు నవమ స్థానంలో ఉన్నాడు. అయితే 2024లో ఆయన డిప్యూటీ సీఎం అయినప్పుడు ఏంటంటే ఆయనకి శుక్ర మహాదశ ఉంది. శుక్ర మహాదశలో కేతు అంతర్దశ పోయిన నవంబర్ నుంచి మారిపోయింది. ఇప్పుడు రవి మహాదశ వచ్చిందనమాట. ఇది 6 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి 2025-26లో ఆయన మీనరాశి అయింది. మీనరాశి వాళ్ళకి ఏలినడిచింది బలంగా ఉంది. ఆయనకి నడిచేది రవి మహాదశ. కాబట్టి 2025, 26, 27లో ఏంటంటే ఆయన అన్ని మాటల వల్ల వివాదాలు రావచ్చు. తర్వాత డబ్బు విషయంలో కొంచెము అశాంతి ఉంటుంది. ఆయన మాటల వల్లనే ఆయన కష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ విషయాల్లో మార్పులు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2025లోనే ఈ సెప్టెంబర్ వరకు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏలినట్స్ అని బలంగా ఉందన్నమాట. ఇలాంటి వాళ్ళు ఏంటంటే శివుడికి అభిషేకం చేయించుకోవడం మంచిది. అంటే వాళ్ళు హనుమాన్ చాలీసా అలాంటివి చదవరు కాబట్టి శివుడికి అభిషేకం చేయించుకోవడం మంచిది అనమాట. అదేవిధంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈయనకి ఈ ఇయర్ ఎలా ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది కన్యా లగ్నమైంది. ద్వితీయ స్థానంలో కుజుడు, తృతీయంలో బుధుడు శుక్రుడు, చతుర్థ స్థానంలో రవి గురు రాహువులు ఉన్నారు. నవమ స్థానంలో శని, దశమంలో చంద్రుడు కేతువు అనేది మిథున రాశి అయింది. ఆయనకి ఇప్పుడు నడిచేది బుధ మహాదశలో చంద్ర అంతర్దశ. ఇది జూన్ వరకు ఉంది. తర్వాత కుజుడు వస్తాడు. మిథున రాశి వాళ్ళకి ఏంటంటే శని దశమ స్థానంలో ఉన్నాడు. గురుడు లగ్నంలోకి వస్తాడు. ఇప్పుడు మే 15కి. ఆయన కూడా అంటే 2024లో ముఖ్యమంత్రిగా ఎలక్ట్ కాడని నేను ముందుగానే చెప్పాను, ఒక ఛానల్లో చెప్పాను. అయితే ఇప్పుడు ఆయనకి నడిచేది బుధ మహాదశలో కుజ అంతర్దశ. ఈ దశలు ఏంటంటే ఆయనకి రక్త సంబంధీకులతోటి అంటే సిస్టర్ కావచ్చు, తల్లి కావచ్చు, వీళ్ళతోటి పేచీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత అనారోగ్యం కూడా చేస్తుంది. తర్వాత డబ్బు విషయంలో వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి జాతకం. తర్వాత 2028లో మాత్రం జీవితంలో పెద్ద మార్పులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనారోగ్యం చేస్తుంది. దానికి పరిష్కారం ఏంటంటే బుధగ్రహ జపం చేయించుకోవాలి. కాబట్టి అంటే 2024 మేలో ఎన్నికలు అయినాయి కదా, మళ్ళీ 2029లో ఎన్నికలు అవుతాయి ఆంధ్రాలో. కాబట్టి 28, 29 ఆయనకి బాగాలేదు కాబట్టి బుధగ్రహ జపం చేయించుకోవాలి. మరి ఒక స్ట్రాంగ్ లీడర్ అనే చెప్పాలి, యోగి ఆదిత్యనాథ్ సీఎం, ఈయనకి ఎలా ఉండబోతోంది ఈ ఇయర్? యోగి ఆదిత్యనాథ్ గారిది కర్కాట లగ్నమైంది. పంచమ స్థానంలో బుధుడు గురుడు, షష్టమ స్థానంలో రవి, సప్తమంలో శుక్రుడు, తర్వాత నవమ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఏకాదశంలో చంద్రుడు శని. ఆయనది వృషభ రాశి అయింది. ఆయనకి ఇప్పుడు నడిచేది శని మహాదశ. అయితే వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఇవాళ నుంచి అంటే మార్చి 30 నుంచి గోచార శని ఏకాదశంలోకి వచ్చాడు. మే 15 నుంచి గురుడు చాలా అనుకూలంగా ఉంటాడు ఒక సంవత్సరం పాటు. ఆయనకి ఏంటంటే గజకేసరి యోగం ఉంది. పంచమంలో గురుడు ఉండడం వల్ల ఆయన నిజాయితీ పరుడు. ఆయన కూడా డిటాచ్మెంట్ ఉంది. నాకు ఇది కావాలని ఎప్పుడు ఉండదు. నేను దేశానికి ఏం చేస్తాను, ప్రజలు బాగుండాలి, నా దేశం బాగుండాలి. డిటాచ్మెంట్ ఉంది, లోపల సంతృప్తి ఉంది. ఆయనకు కూడా అంతే, సేమ్ మోడీ గారు లాగానే. తర్వాత తప్పు చేయరు ఆయన. దైవభక్తి ఉంది, దైవానుగ్రహం బాగా ఉంది ఆయనకి. 2025 మే నుంచి 26 మే వరకు యోగి గారికి చాలా బాగుంటుంది. ఆయన ఎక్కువగా వార్తలలో ఉంటారు. అంటే చాలా మంచి పేరు వస్తుంది. మొన్న కుంభమేళాకి 67 కోట్ల మంది స్నానాలు చేశారు కదా, అంత బాగా ఆర్గనైజ్ చేయడం వల్ల ఆయనకు మంచి పేరు వచ్చింది కదా. అట్లాంటి మంచి పేరే వస్తుంది ఇంకా ఈ సంవత్సరం కూడా. అంటే వేరేది కావచ్చు, అంటే కుంభమేళా అదే కాదు, వేరే విధంగా అయినా ఆయనకి మంచి పేరు రావడం జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. 2030లో ఆయన పిఎంగా ఉంటారు. అంటే ఉగాది నాటి గ్రహస్థితే కాకుండా దేశ జాతకం మనకి 1947 ఆగస్ట్ 14th నైట్ అంటే 15th 0 hours మనం జాతక చక్రం వేసుకుంటాము. అప్పటి గ్రహస్థితిని బట్టి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో మనం చెప్పుకోవచ్చు అనమాట.
దాని ప్రకారం ఏంటంటే వృషభ లగ్నం అయింది. లగ్నంలో రాహువు, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రవి ఉన్నారు. గురుడు షష్టమంలో ఉన్నాడు, కేతు సప్తమంలో ఉన్నాడు. అయితే మన దేశాన్ని నడిచేది చంద్రమహాదశ నడుస్తున్నది. చంద్రమహాదశ ఇది 2015లో స్టార్ట్ అయింది, 2025 దాకా ఉంది. అయితే దేశ జాతకంలో తృతీయ స్థానం దేనికంటే పొరుగు దేశాలు, తర్వాత రైల్వేస్, కమ్యూనికేషన్స్, మీడియా, ఇవన్నీ దేనికి సంబంధించినవి. అయితే ఈ 10 ఏళ్ళు కూడా మనం ఏం చూసాము, పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులను పంపించడము, చొరబాట్లు, బంగ్లాదేశ్ చొరబాట్లు, సరిహద్దు వివాదాలన్నీ చూసాము. ఈ సరిహద్దు వివాదాలు అనేవి ఇప్పుడు తగ్గిపోతాయి. తర్వాత రైల్వేస్ ఎలా డెవలప్ అయినాయో మనం చూసాము. వందే భారత్ రైల్స్ చాలా స్టార్ట్ చేశారు కదా మోడీ గారు, అది కూడా ఈ చంద్ర మహాదశకి సంబంధించింది. ఈ మధ్యన కొంచెం తగ్గింది, ఎందుకంటే ఈ మన దేశాన్ని కర్కాటక రాశి అయింది. అష్టమ శని వల్ల ఈ స్పీడ్ కొంచెం తగ్గిందనమాట. అయితే సెప్టెంబర్ 12 నుంచి మన దేశానికి కుజ మహాదశ ఉంటుంది. ఇది 7 ఏళ్ళు ఉంటుంది. దీని ప్రకారం ఏంటంటే అయితే మనకి కర్కాటక రాశి అయింది మనది. దానికి శని అనుకూలంగా లేడు, అంటే న్యూట్రల్గా ఉన్నాడు. గురుడు అనుకూలంగా లేడు. 2023-24లో అష్టమ శని ఉండడం వల్ల మనకి పెద్ద యాక్సిడెంట్లు జరిగినాయి. అదే ఒరిస్సాలో బాలాసోర్ 3 ట్రైన్లు గుద్దుకున్నాయి కదా, చాలా అయినాయి. అయితే అష్టమ శని వెళ్ళిపోయింది, అంటే బ్యాడ్ పీరియడ్ అయిపోయిందనే చెప్పాలి. కాబట్టి 25 మన దేశానికి బాగుంటుందని చెప్పాలి. ఇప్పుడు అష్టమ శని వెళ్ళిపోయింది, మార్చి 30 నుంచి అష్టమ శని వెళ్ళిపోయింది ఇండియాకి. ధన్యవాదాలు గురువు గారు. ఇప్పటి వరకు మాకు రాశి ఫలాలు అందించారు అండ్ చాలా విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అండ్ మరి ఒకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు V6 ఛానల్ ప్రేక్షకులకు కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇది ఇవాల్టి ఉగాది ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.